కర్నూలు జిల్లా గుడికెల్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వై రుద్రగౌడ్, వై పురుషోత్తం గౌడ్ హాజరయ్యారు। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే నేడు దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రక్షణ, సముచిత గౌరవం లభిస్తున్నాయని తెలిపారు। అంబేద్కర్ కేవలం రాజ్యాంగాన్ని రచించడమే కాకుండా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం దానిని ఆచరణలో పెట్టారని కొనియాడారు। అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన పిలుపునిచ్చారు। మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామ పెద్దలందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా। ముఖ్యంగా అంబేద్కర్ గారు వాళ్ళు రాజ్యాంగ నిర్మాణం చేయడం బట్టే ఈరోజు మనమంతా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఒకటే కాకుండా అందరూ కూడా ఒక చట్టపరంగా ఒక పద్ధతిలో నడుస్తున్నామంటే దానికి కారణం ఆ రోజు రచించినటువంటి రాజ్యాంగం ఉంది కాబట్టి ఈరోజు మనం ఈ మాదిరిగా మనమంతా కూడా ఉన్నాం। రాజ్యాంగము రచించడమే కాకుండా వాళ్ళు దాన్ని ఆచరణలో తీసుకొని వచ్చి ఆచరణలో పెట్టినటువంటి మహానాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా। ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో అట్టడుగున ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు మరి అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి ఇక ముందు కూడా అందరూ తీసిపోయి రాజ్యాంగపరంగా అందరికీ అన్ని విధాలా అందుబాటులో ఉండేటట్లు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజున మరి అంబేద్కర్ గారి విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన జిల్లా నుంచి అయితేనేమి, రాష్ట్రం నుంచి అయితేనేమి, అదే మాదిరిగా మన నియోజకవర్గం నుంచి అన్ని గ్రామాల నుంచి అందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। అంబేద్కర్ విగ్రహావిష్కరణ చాలా ఘనంగా జరిగింది। దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మాజీ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రగౌడ్ సార్ గారు, పురుషోత్తం గౌడ్ సార్ గారు, తర్వాత విగ్రహదాత ఐజే సార్ గారి తరఫున త్యాగరాజు గారు, రాధాకృష్ణ గారు, మేమంతా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఈరోజు ఘనంగా విగ్రహావిష్కరణ చేసుకోవడం జరిగింది। మా గ్రామంలో ఇటువంటి విగ్రహం ఎక్కడ లేదు। ఈ చాలా మంచి ప్లేసు, మంచి వాతావరణము, నడలకొండ ఆశీర్వాదంతో ఈరోజు విగ్రహావిష్కరణ